ఏంద్ర నువ్వు తీసుకునేది అమ్మవారి మాన్యం నువ్వు కొనేది అని రమణన్న మనం అన్నా ఇద్దరం ఫస్ట్ వచ్చినప్పుడు ఏంద్ర ఇది అమ్మవారి మాన్యం అంటే లేదు నేను కొంటానా వాడు కమిట్మెంట్ ఇంతకు నేను చేయిస్తాను అట్లా చేసిన బయటపడతాను కలెక్టర్ ఇప్పుడు ఇచ్చేయండి రేపు సోమవారం వచ్చేయండి రేపు సండే మొన్నాడే గ్రీవెన్స్ అందరూ దాదాపు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన మంచాలమ్మ టెంపుల్ ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఈ దేవతను పూజించుకుంటా అందరూ ముందుకు పోతూ ఉంటారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ విలువైన భూమిని కాజేసేదానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని గ్రామ ప్రజల నోటీస్కి వచ్చింది. తర్వాత మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇది అమ్మవారి ల్యాండ్ కాబట్టి దీన్ని ఎంతవరకైనా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ భూమిని కాపాడి అమ్మవారికి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత గ్రామ ప్రజల తరఫున మేము తీసుకుంటాము. కాబట్టి దీంట్లో ఎవరు వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. స్వర్గీయ పాల్కొనరాయుడు కూడా ఈ ల్యాండ్ కోసం అప్పుడు ఫైట్ చేసి ఇదంతా అమ్మవారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు. గ్రామం అంతా సమైక్యంగా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి కావాలని ముక్తకంఠంతో కొడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసేదానికి ప్రయత్నిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గ్రామ ప్రజలంతా కూడా దాదాపు ఒక 250-300 సంవత్సరాల నుండి పూజలు చేసుకుంటూ ఉన్నారు. గ్రామస్తులు 13 పల్లెలు ఉన్నాయి. 13 పల్లెలలో వచ్చేసి ఇక్కడ దాదాపు 250-300 సంవత్సరాల నుండి పూజలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఒకసారి వచ్చేసేసి ఏదో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది మినిస్టర్ ద్వారా అట్లా ఇది సున్నితమైన విషయం కాబట్టి టెంపుల్ విషయం కాబట్టి మినిస్టర్కి చెప్పి మినిస్టర్ ద్వారా సున్నితమైన విషయాన్ని సాల్వ్ చేసుకునేట్టుగా మన వాళ్ళందరూ ప్రయత్నం చేసి ఈ భూమిని ఈ అమ్మగారికి మంచాలమ్మ దేవతకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం. మీడియా మిత్రులు నమస్కారం. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణపల్లి గ్రామంలో గత 300 సంవత్సరాల నుంచి మంచాలమ్మ టెంపుల్ గుడిని ఈ యొక్క నారాయణపల్లి గ్రామ ప్రజలు చాలా ఎన్నో ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఒక జాబ్ జరపడం జరుగుతున్నది. అలాంటి ఈ యొక్క ఏదైతే సర్వే నెంబరు 900 సంథింగ్ నెంబర్ ఒక సర్వే నెంబర్లో ఎవరో అనమతస్తులు 300 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి కొత్తగా దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుని ఈ భూమి మాది అని చెప్పేసి ఇక మళ్ళీ ఈ గ్రామంలో ఒక అలజడి తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో కూడా రాయచూటి మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా గ్రామ ప్రజలకు సపోర్ట్ చేయడం జరిగినది. కానీ అయినా కూడా ఎవరైతే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కావాల్సింది వచ్చి కోర్టు కేసు ఏదో ఒకటి దొంగ డాక్యుమెంట్ పెడితే కోర్టు ద్వారా ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడము ఇది మా భూమి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఊరు వచ్చినా కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ యొక్క ప్లేస్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి అంగీకారంగా లేదు. దయ ఉంచి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా మంత్రివర్యులు దీన్ని చొరవ తీసుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క మంచాలమ్మ గుడి ఏదైతే గుడి ఉందో ఈ గుడికి ఈ యొక్క నారాయణపల్లి గ్రామ ప్రజలకు కేటాయించవలసినదిగా మేము గ్రామ ప్రజల తరఫున మరొకసారి వినవించుకుంటూ కూటమి తరఫున ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మా నాయన తరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజారి మేము చేసినప్పుడు నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూమి ఇచ్చే ఉండాలి. అప్పుడు ఆ కాలంలో రెడ్లు కర్ణాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారంటే ఈ నెంబర్ అట్లా ఆ నెంబర్ ఇట్లా ఆ రెడ్లు మార్చినారు. వాళ్ళదే ప్రభుత్వంగా ఉండింది ఆ కాలంలో. అట్లా చేసినారు. ముందు మంచాలమ్మ ఉండే గుళ్ళు దేవస్థానములు అంతా కూడా ఈ 72లోనే ఉండేది. అయితే దీన్ని 71 చేసి దాన్ని 72గా చేసి ఈ విధంగా మా వాళ్ళు ఆ కాలంలోనే మోసం చేసినారు. అట్లాగా ఇది మేము మా నాయన తరం నుంచి మా తాత తరం చెప్పి మా నాయన తరంపై నా తరం కూడా ఇప్పుడు నాకు దాదాపు 80 సంవత్సరాలు. అప్పుడు దగ్గర ఈ దేవస్థానాలు ఇదే విధంగా ఉన్నాయి. అప్పుడు కూడా ఈ స్థలములో తూర్పు భాగం అంతా కూడా మా నాయన కూడా ఈ ఇంటను కొంతకాలము చెనిక్కాయ ఇటాటి కూడా చేసి చేస్తూ ఉన్నాడు మంచాలమ్మ. కలరా వచ్చినప్పుడు కూడా
ఈడగడ చాలా మంది చనిపోయినారు. 26 మంది చనిపోయినారు కదా. ఆ అమ్మవారి దయ వలన ఈ గుడి నిలబడిపోయింది. కట్టించిన వలన ఈ విధంగా ఉండాలి. ఇది పరిస్థితి. ఈ విధంగా ఈ దొంగ డాక్యుమెంట్లు ఇవన్నీ పుట్టించుకుంటా రికమెండేషన్తో ఈ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.